హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫార్మ్ హౌస్. సింగిల్గా ఉంటుంది చూడండి. గుర్తులు పోయాలని మనసు బాగా ముడతలు తింటే అంటే చెట్టు గుంచితే బాగుండి అనిపిస్తుంది. అవి చూడండి, ఇది ఒక్క సింగిల్గా ఉంది. అది పైన ఒంటరిగా ఉన్నది కోదాం. జంటగా ఉన్న వీటిని ఎడగొట్టడం ఎందుకు, ఒంటరిగా ఉన్నదని తీద్దాం. జ్యూస్ ఏమన్నా ఉందా? మామిడికాయ ముక్కలు తిని తిని నేను కాయలేదు కదా, పొద్దున లేదు కదా, ఇప్పుడు ఇప్పుడు మనం మొన్న వచ్చి పెద్ద వడగండ్ల వర్షం పడిందండి. గాలికి వచ్చే దారిలో కూడా చెట్లు ఏర్లతో సహా లేచిపోయి పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు మన చెట్టు దగ్గర అయితే చూడండి చాలా కాయలు రాలిపోయి ఉన్నాయి. నేనైతే ఇగో తీసేసి ఆంటీకి ఇచ్చేస్తాను. ఆంటీ అవి నేను తీసుకెళ్తాలేమ్మా, నాకు చెట్టుకు అయితే ఉంచండి, కాయలు కింద ఉన్నాయి తీసుకెళ్ళిపోతాను అంటుంది. ఉండనియమంటుంది. ఆంటీ కూడా చిట్టుబాబు గారి దారిలోకి వచ్చేస్తుంది. ఇన్ని రాయలిపోయి ఉన్నాయి చూడండి కాయలు అయితే అసలు. అంటే బాగున్నాయి. ఇవ్వండి ఒక్క కాయే, ఇదే కొంచెం బాగాలేదు కానీ అన్ని బాగానే బాగానే ఉంది. ఇక్కడ చూడు సరే కాయ ఎట్లా తిన్నది ఇట్లా. ఆ కాయ తెచ్చేసి ఇంకోటి ఉంది అక్కడ. గాలి వస్తే రాలుతాయి ఉండేది. అది చూడు ఎలా తిన్నది పని తలపైన. అదిగో ఇదిగోండి ఇట్లా తిన్నాయండి ఉడతలు, చూసారా? ఇదిగో ఇదిగో ఇగో 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 అయ్యా, అదిగో కాయ తింటుంది. అదిగోండి అక్కడ చూడండి, కనిపించిందా? ఇదండి మా చెట్టు పరిస్థితి ఇలా ఉంది. అంటే ఎవరో చెప్పి తిట్టారు కదా మనల్ని, మీ దంపతులు ఇద్దరికి వేళ కాదు, లేనోళ్ళు లేకెడితే ఉన్నవాడు తినలేక ఏడ్చాడంటని ఆంటీ కామెంట్స్ పెట్టారు కదా ఆంటీ. ఇదిగో నిజంగా అలాగుంది. మీకేమో లేక బాధపడుతున్నారు, మాకుండి మా చిట్టుబాబు గారు ఇది ఇట్లా చేస్తున్నారండి. మీరు చిట్టుబాబు గారిని తిట్టండి, గట్టిగా తిట్టండి, గట్టిగా. ఇద్దరిని అన్నారు దంపతులు ఇద్దరికి పంటపల్లి తెలుస్తలేదని. నేను చెప్తాను ఆంటీ, తీద్దాము కోసేద్దామని, ఈయనే ఉంచమంటారు. మరి ఎన్ని జీవులు బతుకుంటే ఎన్ని పక్షులు బతుకుంటాయి. అయ్యో, జీవులు బతకపోకుండా అంటే మీరు వచ్చి కొత్తగా చెట్టు అయితేనే బతుకుతున్నాయి అయ్యి, లేకపోతే బతకలేదు ఎంతవరకును. అది సమాధానం లేదు, చూసారా? అదే చెప్పండి చెప్పండి, ఎత్తుక్కోండి చెప్పడానికి ఎత్తుక్కోండి. ఎక్కడైనా ఉంటే ఏ జీవైనా బతకగలుగుతుంది. అది అక్కడ చెట్టు ఇరిగిపోయింది, మంచి చెట్టు పువ్వులు. ఇవ్వండి అంటే నేనైతే ఏరాను, ఇంకెక్కడైనా ఈ చెట్టు కింద కూడా తీసుకుంటాను. ఇంకా ఇక్కడ చూడు ఎన్ని కాయలు రాలున్నాయి, బాగుంటుంది. నేనైతే ముగ్గేసాను కొన్ని, మంచిగా ముగ్గుని ఈ పండ్లు కొన్ని బాగున్నాయి. ఇవి బాగున్నాయండి, ఇవి కొంచెం బాగాలేదు, బాగుంది, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు. ఇంకేంటి అవే తింటున్నాయి మా చెట్టుకాయలన్నీ.
ఇట్లా రాస్తారు ఇక్కడ మంచి కాయలు రాలని చూడు. నేనైతే మాటకు పెట్టినా మొన్న తీసుకెళ్ళి. మీకు బయట కూడా చాలా రాలేదు కదా. బాగున్నాయి అబ్బా బయట అబ్బా ఇది పండు అయింది. బాగున్నాయా? నేను రేపు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానండి పండ్లు. ముగ్గురు టమాటా గోర్చిక్కుళ్ళు వచ్చినాయి. మీరు పప్పులోగా ఏమైనా పచ్చడి తొక్కు పట్టుకుంటారు. అది ఇచ్చేలేదు గురువు తీసుకెళ్తాడు ఆయన. తింటారులే. నేను ముగ్గు పెట్టిన ఇదిగో పండు తీసుకొచ్చిన మన ఇంటి దగ్గర. మళ్ళీ వేసుకున్నప్పుడు ఇక్కడ తీసుకోవడం. అంటే పాలు కొన్నే ఉంటే రెండు గొడవలు వేసుకోండి. ఏంటో తక్కువ ఇచ్చి పట్టుకోండి. అటు ఇటు ఉంటున్నారు. పండు ఏం కదా కుంటాను అయితే మీరు చేస్తారా? పండు ఏం కదంటారు? అన్నీ కందాయి చిట్టుబాబుకి అయితే అందుతాయి ఆంటీ. ఎక్కడో పైన ఉన్నాయి లోపలికి అంటారు. అందాయి నీకు చూడు కాయ మంచి కాయాలి. ఆడ గుట్టే ఊడైపోతున్నాయి ఇవి. ఆడ గుట్టే ఉన్నాయి. మొన్న చూసా మొత్తం అంటే ఇక్కడ దాకా మీరు కూడా పోయింది. అక్కడ గుత్తే ఉంది పోయిగోండి అంటే కొంగు పట్టుకోండి. నీకు పడుకోగలవు. నా కొంగతో పోదు. పడిపోవాలంటున్నారు కదా చిట్టుబాబు గారు. ఎందుకు అగో వాళ్ళనే తీసుకోండి. అక్కడ పైన అందుబాటు ఉన్నాయి కానీ నాకు అందుతలేదు. ఇంత ఎక్కినా నాకు అందుతలేదు. తర్వాత తీసుకోండి. చాలే ఇదిగోండి అయితే పట్టుకోండి. బాగుండకాయ తర్వాత ఇగో పక్కకుండి పైకి ఎక్కడ కోస్తాలే. ఇది ఎక్కితే అందుతాయి. చెట్టు ఎక్కితే అందుతాయి. నిచ్చిన కూడా అందుతాయి. ఆ గోడ అవతల కైపు ఉన్నాయి. అటు ఉన్నాయి. అన్ని మాగినాయి. తీయగా ఉన్నాయి ఆంటీ. అదే కింద కూడా మంచి మంచి రాలిపోయింది. ఏం తెచ్చుకో తినండి. ఇక గాలి చల్ల గాలి. రాత్రి అంటే అసలు ఉరుములు మెరుపులు ఆంటీ. మీకు తీసుకెళ్ళింది ఉరుములు మెరుపులు అండి. పెద్ద పెద్ద ఉరుములు, పెద్దగా వర్షం. ఇది ఇప్పుడు 11 అయినా కానీ ఇంకా ఇప్పుడే జస్ట్ సూర్యుడు ఎంటర్ అవుతున్నాడు. అది మబ్బు కిందే ఉంది. ఇంకెక్కడో ఉరుములండి. చాలా విపరీతమైన. అంటే మే నెల మొత్తం ఒక ఎత్తు అయితే
ఎండలంతా ఒక ఎత్తుదైతే ఈ రోజు ఒక ఎత్తున్నట్టు ఉందండి వాతావరణం అంతా చల్లబడి చల్లగా. ఈ చల్లదనానికి పొద్దున్నే రాత్రి అనుకున్నాము వెళ్ళిపోవాలని, మార్నింగ్ లేచి వెంటనే కొంచెం ఫ్రెష్ అయ్యేసి వెళ్ళిపోదాము సిటీకి అనుకున్నాం. ఈ వాతావరణం చల్లదనానికి అసలు వెళ్ళాలంటే కొంచెం వెళ్ళబుద్ధి అవక ప్రతిసారి కొంచెం ఎప్పుడు ఎండతో వచ్చి ఎండతో అడవిడికి వెళ్ళిపోతున్నాం కదా ఉండలేక. ఈ రోజున్న వాతావరణానికి మా చిట్టుబాబు గారిని కొంచెం అడిగాను, కొంచెం వెళ్దాంలేండి ఈవినింగ్ వరకు చాలా ప్రశాంతంగా వాతావరణం చల్లగా ఉందని, రెస్ట్ తీసుకుందాం ఆస్వాదిద్దాం వాతావరణాన్ని అని ఉండిపోయానండి. ఇగో నిచ్చినేసుకుని పైకి అంటున్నాయండి కాయలు చాలా పెద్దగాను. నాకు ఈ నిచ్చినేసినా వేసుకుని ఎక్కినా అందుతిలేదు. చెట్టు ఎక్కితే అందుతుంది కానీ ఈ చెట్టు ఏమో మనం ఎక్కడానికి అంత లేదండి. ఎందుకు వస్తుంది తినండి, మళ్ళీ తీయ అడుగుతారుగా. రాజు తినలే నిన్న తాగలే. రాజుగారు టెన్షన్తో వాటర్ యాపిల్ తింటూ తాగేస్తారు ఆయన మర్చిపోయారు. ఇది బనానా నేను అయిపోయిందండి తీసుకెళ్ళిపోదామని చెప్తున్నానండి చిట్టుబాబు గారికి. ఎందుకంటే ఎల్లో కలర్ వచ్చినాయండి. ఇగో చూడండి, మీరే కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబర్లు, మన ఫ్రెండ్స్ మీరు కామెంట్స్ పెట్టండి. ఎందుకంటారేమో మన గాలికి ఇదిగోండి ఇక్కడ ఇరిగిపోయింది కూడా. ఒకవేళ టైం ఉందేమో వీటికి అవ్వడానికి, ఇది ఇరిగిపోవడం వల్ల దానికి బలం తక్కువైపోయింది. ఇవి కూడా కొంచెం ఎల్లో కలర్ వచ్చినాయండి, తీసుకుపోతున్నాను నేనైతే. మా చిట్టుబాబు గారి మాట వినే ప్రసక్తే లేదు, పూసేసుకుంటాను. కానీ చాలా వచ్చిన రెండస్తవాలు కూడా చాలా హెల్దీగా బాగా వచ్చినాయి. ఎందుకంటే అదిగో కోతులు గుంపు వచ్చేస్తున్నాయండి, 10 కోతులు దాకా వచ్చేస్తున్నాయి. కొంచెం అలవాటు పడినట్టున్నాయి, 2-3 సార్లు నుంచి వస్తున్నాయండి. వాటికి మేతలేక ఇంకా మ్యాంగోస్ గట్ట అన్ని వంకాయలు బెండకాయలు తినేస్తున్నాయండి. మొన్న 2 పట్లు వచ్చినాయి అంట, 2 సార్లు అలా చేసినాయి. నిన్న మా ముందు వచ్చినాయి, మొన్న కూడా మా ముందు వచ్చినాయండి 10 కోతుల దాకా. ఇవి కూడా తినేస్తాయి కదండి. ఉన్నది కావాలంటే అటు పక్క ఇరిగిపోయి ఉంది గెల, అటు సైడ్ వెళ్ళడానికి ఉంటే వాటికి అవి తింటాయండి కావాలంటే. ఇది నేను పట్టుకుపోతాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటే తీసుకోవచ్చు కదా, కామెంట్స్ అయితే పెట్టండి. మా చిట్టుబాబు గారు ఇంకా టైం ఉందంటున్నారు, నేను టైం లేదు అయిపోయినాయి అని నేను అంటున్నాను. మా ఇద్దరికి ఎప్పుడు ఇదే గొడవ అండి, అది అంతే తేడా. అదే అండి సంగతే. మరి నేను మళ్ళీ కోసేటప్పుడు తీదురు కానీ సరేనా, నేను కట్ చేసుకునేటప్పుడు నేను వీడియో తీస్తా. నాకు కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి తీసుకుంటాను, అప్పుడు కొంచెం వీడియో తీదురు కానీ చూసేటప్పుడు. ఇంకా అయినాయండి అన్ని టమాటాలు కూడా, ఇంకేం లేవు, పచ్చికాయలు అక్కడక్కడ ఉన్నాయి. నేను వచ్చినప్పుడల్లా కూర వరకు ఒక 5-6 కాయలు వస్తున్నాయి. అయిపోయిందండి పంట. ఆంటీ నాకు అయ్యో మ్యాంగోస్ ముగ్గేసుకుంటానంటే గడ్డి తీసుకొచ్చారు పొద్దున్న. గడ్డి ముగ్గుతున్నాయండి, చాలా పండ్లు ఉన్నాయి. మరి కొంచెం నాకు ఇదిగోండి గడ్డి తీసుకొచ్చారు. నేను కూడా ఎక్కువ కంఫర్ట్గా లేను, వీడియో తీయడానికి నాకు ఇష్టం అనిపించలేదు. నేను ఫ్రెష్ అయినాక మంచిగా చేస్తానండి. ఎందుకు మళ్ళీ మ్యాంగోస్ గట్రా ఉన్నాయండి, అన్నీ చూపిస్తాను అన్నీ మంచిగా. ఎందుకంటే ఇవ్వండి పండ్లు అయిపోయినాయండి, ముగ్గిపోతున్నాయండి. ఏమన్నా ఇది అయితే నిన్న చెట్టుకే పండిపోయిందండి. అబ్బా స్వీట్ వాసన, చెట్టుకే పండిపోయింది. ఇంకా అందుకని ఇవన్నీ ఇంకా ముగ్గేసుకోవడానికే గడ్డి తెమ్మంటే ఆంటీ తెచ్చారు. చూస్తానండి నేను మంచిగా కొన్ని వీడియో మీకు నీట్గా తీసి పెడతాను. ఆపేయండి మళ్ళీ బాగుంది నాకు అసలు.